నమస్కారం సార్. మీ పేరు? కుమార్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు? మామూలుగా బిజినెస్. బిజినెస్ చేస్తారు. ఇక్కడేనండి, ప్రాపర్ ఇదేనండి? విజయవాడ. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. చదువుకుంటున్నారా? ఆ, సెటిల్డా? చదువుకుంటున్నారు. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు? పర్లేదు, మామూలుగానే ఉన్నాయి. కూరగాయలు కానీ, అంటే ఉప్పులు పప్పులు కానీ బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. లేదు, అంత నార్మల్గా వచ్చేసింది. ఇంతకుముందు పెరిగింది కానీ ఇప్పుడు తగ్గింది. అంతకుముందు బాగా రేట్ ఉన్నాయి. అంటే అది కార్తీక మాసం సీజనల్గా ఉంటాయి కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా రేట్లు మామూలుగానే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగానే నార్మల్గా వచ్చేసింది. అంతకుముందు 50-60 ఉండేది, ఇప్పుడు 20-30 అలా ఉంది. బాగానే ఉంది. ప్రస్తుతం అంటే చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. నెంబర్ 1. ఎందుకు నెంబర్ 1గా ఉందనుకుంటున్నారు? ఆయన బేసిక్ ఫౌండేషన్ వేస్తున్నాడు. బేసిక్గా ఆయన ఇంతకుముందు 15 ఏళ్ళు చేసింది ఆయన చేయలే. ఇప్పుడు ఈయన ఏంటంటే మొత్తం ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నాడు. పోర్టులు వస్తున్నాయి, ప్రాజెక్టులు, వాటర్ ఫెసిలిటీ పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అదే. కానీ ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాల్ని సోమరపోతులు చేసింది, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అంటున్నారు కదండి. కరోనా రావడం వల్ల అవన్నీ పెట్టాల్సి వచ్చింది. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా బెనిఫిట్. అది దానివల్ల ఇబ్బంది లేదు. అది మరి అసలు ఏపీ అభివృద్ధి లేకుండా పోయింది అంటున్నారు కదండి జగన్ వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. వాళ్ళు అంటారు, ప్రతిపక్షం వాళ్ళు మామూలుగా జనరల్గా అనే మాట అది. ఎవరైనా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే అంటారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది, వీళ్ళ విధానం వేరుగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేకమంది కంపెనీలు వచ్చినాయి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఒక కంపెనీ కూడా రాలేదని అంటున్నారు కదండి. కంపెనీల గురించి నాకు అంత ఐడియా లేదు. కానీ ఏదైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడు అంతా బయటికి వెళ్ళి చేసుకున్న వాళ్ళేగా. హైదరాబాదు, బెంగళూరు అన్నారు కానీ ఆంధ్రాలో ఎప్పుడు చేయలేదుగా. తీసుకెళ్ళి మొత్తం అక్కడ హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ ఏమైంది మరి? ఇవాళ వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఎక్కడికి వచ్చాం. 10 ఏళ్ళు అక్కడ ఉన్నా కానీ ఎక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం చేశారు? ఏం చేయలేదు కదా. ఎందుకండి రాజధాని కట్టారు, బాగా చేశారు. ఉన్న కొన్ని రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన కంటారు. టెంపరీ అన్నారు కదా. మరి టెంపరీ అన్నప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? బేసిక్గా మనకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని చూసుకోవాలి. కానీ ఉన్న దాని మీద, ఉన్న ఇన్కమ్ అంతా దాని మీద పెట్టేసి మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏముంది? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్యం ఎలా ఉన్నాయండి? ఇంతవరకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటే తెలియదు. అలాంటిది ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. బాగుంది. రేపొద్దున ఇంకో జనరేషన్, ఇంకొక 5 ఏళ్ళు కనుక ఇదైతే వాళ్ళు రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళగలరు. వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అప్పుడు కూడా అక్కడికి వెళ్ళగలరు. అవసరమైతే సొంతగా స్కిల్స్ ఏర్పాటు చేసుకొని సొంత బిజినెస్ చేయగలరు. ఇంకప్పుడు ఎంప్లాయ్మెంట్తో పని ఉంది. వాళ్ళే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన నాలెడ్జ్ వస్తుంది కదా. మరి అసలు జగన్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అంటున్నారు కదండి. దెబ్బతింటే ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు ఇంకా దెబ్బతినేదే ఉందండి. ఇంగ్లీష్ మీడియం వచ్చింది. రేపు పొద్దున్న నాకు తెలియదు, నేను తెలుగు మీడియం చదివాను. నాకు ఇంగ్లీష్ లేకపోవడం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను, జాబ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోలేకపోయాను. అదే ఇంగ్లీష్ మీడియం వచ్చింది అనుకోండి, 10 మందితో మాట్లాడతాను, మీలాంటి వాళ్ళతో 10 మందితో ఇది చేస్తూ ఉంటాను. మంచి ఆలోచన, మంచి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు యువతకు అని చెప్పేసి అంటున్నారు కదండి. ఉద్యోగాలు ఇంతకుముందు ఆ సోర్స్ ఉండి ఇప్పుడు ఇవ్వకపోతే మనం బాధపడాలండి. ఇంతకుముందు లేవు కదా. ఇంతకుముందు ఉండి చేయకపోతే చేయలేదని బాధపడాలి. ఇప్పుడు లేవు. ఆయన ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని సెట్ చేస్తున్నాడు ఆయన. అది రేపొద్దున పోర్టులు కానీ లేకపోతే ఇంకా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవి కనుక వచ్చినాయంటే మేము ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేసుకోవచ్చు. మరి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజలకి ఏం బాగాలేదు. మళ్ళీ ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు కదండి. వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు కదండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలంతా. ప్రజలంటే ఎవరండి? ప్రజలు ఎవరండి? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, నాకు నచ్చింది నేను చేస్తాను. అలాగే ఎవరు నచ్చింది వాళ్ళు చూసుకోవాలి. కానీ దాన్ని ఎవరో వెళ్ళేదా అని చెప్పేసి అందరూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ప్రతిపక్షాలే కాకుండా మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా అసలు ఏపీని ఏమి అభివృద్ధి చేసావు జగన్ రెడ్డి అని అడుగుతున్నారు కదండి. అది రాజకీయంగా చాలా ఉంటాయండి. అవన్నీ మనం పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. కొన్ని తెలిసి చేస్తారు, కొంత అవగాహన లేకుండా చేస్తారు. ఇంకా వంగడం ఒకప్పుడు ఆయనకు సపోర్ట్ చేసిందే, కానీ వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఆమెను కూడా బయటికి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వచ్చిందంటే అది కొద్దిగా ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా.